24 గంటల్లో జరిగిన ముఖ్యమైన సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రపతి భవన్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశ నాయకుడిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకలో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ మరియు మారిషస్ తో సహా పొరుగు దేశాల నుండి అగ్రనాయకులు హాజరయ్యారు. టెస్లా యొక్క సీఈఓ ఎలాన్ మస్క్ లోక్సభ ఎన్నికల విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తన అభినందనలు తెలియజేశారు. భారతదేశంలో టెస్లావి కొనసాగుతున్న భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి మస్క్ తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక కోటీశ్వర్లు తయారవుతున్నారు. 2023లోనే భారతదేశంలో 40,000 మంది మిలియనీర్లు ఉన్నారు. ఇది దేశంలోనే వేగవంతమైన ఆర్థిక వృద్ధిని మరియు సంపద ఉత్పత్తిని ప్రతిబింబిస్తుంది. భారత్ పాకిస్తాన్ తో T20 పోర్లో తలపడుతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ మ్యాచ్లలో ఇదొకటి. తీవ్రమైన పోటీగా పేరుగాంచిన ఈ ఉత్తేజకరమైన షోడౌన్ ను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారతదేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఢిల్లీ కూడా తీవ్రమైన నీటి కొరతతో పోరాడుతుంది. అనేక ప్రాంతాల్లో నివాసితులు ట్యాంకర్ల నుండి నీటి కోసం క్యూలలో నిల్చుంటున్నారు.